నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు అంటూ కొందరు నేరస్తులు మాట్లాడుతున్న వీడియోపై కోటంరెడ్డి స్పందించారు. వీరికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులు తేల్చాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో గుమ్మడికాయల దొంగ తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు తడుకుంటున్నారు వాళ్ళు చెప్పారు. ఇది కోటారెడ్డి గిరిజన్ రెడ్డి కుట్ర, ఆయన అనుచరులు కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏలో లేదు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే